కలియుగంలో వినాయకుడు మళ్ళీ జన్మిస్తాడని మీకు తెలుసా? మనందరికీ తెలుసు. కలియుగంలో విష్ణువు కల్కి భగవానులా జన్మించి 7 మంది అమరుల సహాయంతో కలిని హతమార్చి కలియుగాన్ని ముగిస్తాడు అని. కానీ మీకు తెలుసా, గణేశుడు కూడా కలియుగ అంతంలో ధూమ్రకేతు అవతారం ఎత్తాడు అని. ధూమకేతు అవతారం గురించి గణేష్ పురాణంలో చెప్పబడింది. ఈ అవతారంలో గణేష్ చేతిలో ఒక శక్తివంతమైన ఖడ్గాని పట్టుకొని నీలిరంగు గుర్రం మీద వస్తారు అని. ఆయన శరీరం నల్లగా బూడిదతో కప్పబడి ఉంటుంది. అందుకే ఆయనని ధూమకేతు మరియు ధూమవర్ణ అని పిలుస్తారు. ఆయన శరీరం నుండి నీలిరంగు అగ్ని ఉజ్వలిస్తూ ఉంటుంది. ఎప్పుడూ శాంతంగా ఉంటూ ఆడుకుంటూ సరదాగా ఉండే గణేశుడు ఈ అవతారంలో క్రూరంగా కోపంగా ఉంటాడు. ఈ అవతారంలో ఆయనకి ఎన్నో మహనీయమైన శక్తులు ఉంటాయి. ఆయనకు కావలసిన సమయంలో అస్త్రాలు మరియు అక్షల సైన్యాన్ని ప్రత్యక్షం చేయగలడు. ఈ అవతారానికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే అభిమానశుర అనే క్రూరమైన రాక్షసుణ్ణి చంపాలి అని. అభిమానశురుడు మనుషులలో ఉండే అహంకారం వల్ల పుడతాడు. ఈ రాక్షసుడితో యుద్ధం చేసి హతమార్చి మళ్ళీ సత్యయుగం మొదలయ్యాక గణేశుడు వేదాలు అన్ని ఋషులకి ఇచ్చి కైలాసానికి వెళ్ళిపోతాడు. అందరూ జై గణేశాన్ని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో.